హాయ్ అండి, ఈరోజు మనము వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనకు ఏంటంటే మనం ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు వెనక భాగాన్ని ఎప్పుడు కూడా మనకు తీయకూడదండి. వీటిని కంపేర్ చేసుకొని మనం వెనక భాగాన్ని స్టిచ్ చేయాలండి. సో ఎలా కట్ చేయాలి ఏంటనేది మీకు క్లియర్గా మీకు పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో మనం ఇలా లైనింగ్ ఐరన్ చేసుకున్నప్పుడు మనకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్నట్లయితే వెనుక భాగానికి నడుము ఉంటుంది కదండి, ఎంత లూజ్ అనేది మనం తెలుసుకున్నట్లయితే ఇలా డ్రా చేసుకుంటామండి. కట్స్ డాట్స్ కోసం అని చెప్పి ఇలా వేసుకొని ఇంకా కట్స్ కోసం కూడా వేసుకోవాలి. సో వెనక నెక్ ఎంత అనేది ఎలా అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్ ని మనం ఈక్వల్ గా మనం ఇలా కంపేర్ చేసుకున్నట్లయితే మనకు లైన్ అనేది మనకి క్లియర్ గా తెలుస్తుందండి. బ్యాక్ నెక్ డౌన్ అండి ఇది. సో అండర్ కింద ఎంత అనేది మనకి తెలియాలంటే ఈ కొలత జాకెట్ తో ఇలా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ లెంత్, బ్లౌజ్ లెంత్ ఎంత అనేది మనకు తెలియాలంటే ఇదిగోండి ఇలా స్ట్రైట్ గా 15 ఇంచెస్ ఉందండి. 15 ఇంచెస్ కి మనం మార్క్ వేసుకుందాం. సో మార్క్ వేసుకున్న తర్వాత ఏంటంటే ఇలా స్ట్రైట్ గా డ్రా చేసుకున్నట్లయితే ఇలా నెక్ డౌన్ కూడా చేసుకోవాలి. సో షోల్డర్ వెడల్పు అనమాట 5.5 వేస్తున్నామండి. మన వైపు అయితే ఒక 3 వేసుకుందాం. సో అలా ఒక ½ ఇంచ్ యాడ్ చేసుకుంటే 6, ఇక్కడ కూడా 6 వేస్తామండి యథాస్థితిగానే. మనకి ఇలా ప్లస్ మార్క్ అనేది వస్తుంది. సో వచ్చేటప్పుడు ఏంటంటే ఇలా డ్రా చేసుకున్నట్లయితే నెక్ కూడా ఇలా డ్రా చేసుకోవాలండి. ఇందాక మీకు చెప్పాను కదండి, వర్క్ బ్లౌజ్ అనేది వర్క్ బ్లౌజ్ ఉండేటప్పుడు ఏంటంటే ఇలా మనం డ్రా చేసుకున్నా సరే కట్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే వర్క్ ని కంపేర్ చేసుకొని ఈ బ్లౌజ్ మనం కుట్టాలి. అంతే తప్ప మనం ముందుగానే ఇది కట్ చేసినట్లయితే కుట్టేటప్పుడు ఇబ్బంది అవుద్ది. బ్యాక్ పార్ట్ ని కంపేర్ చేసుకొని ఇక్కడ మనం ఎంత లూజు ఏంటనేది తెలియాలంటే ఇలా మనకి క్లియర్ గా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసినట్ల ఎంత లూజ్ అనేది మనకి ఇలా తెలుస్తుందండి. ఇలా తెలిసేటప్పుడు ఇలా రెండు వైపులా ఇలా డ్రా చేసుకోవాలండి. ఇది ఖర్చు కోసం అని చెప్పేసి, ఇది అండర్ అని చెప్పేసి ఇలా లైన్ అనేది పర్ఫెక్ట్ గా మనం డ్రా చేసుకున్నట్లయితే అండర్ పర్ఫెక్ట్ వచ్చిందా లేదనేది మనము ఇలా దీంతో పాటు కూడా ఇలా కొలుసుకోవచ్చండి. అయితే సరిపోయింది కాబట్టి కట్ చేసేటప్పుడు మనము ఖర్చులు ఉంచుకొని కట్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ ఇలా కార్డ్స్ అనేది కూడా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఈ చంక్ రౌండ్ ఎంత అనేది మనకు తెలుసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు 9 ఇంచెస్ వచ్చిందండి. సో 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనము హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ అండి. హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ కాబట్టి మనం 10 కింద మార్క్ వేసుకుందాం. ఇది ఆమోల్ కొంచెం 3.5 లేదా 4+9 కూడా వేసుకోవచ్చు, 4+4 వేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసేటప్పుడు హ్యాండ్స్ ఇలా మార్క్ చేసిన విధానం అండి ఇది. హ్యాండ్స్ కింద లైనింగ్ పల్టీ చేయడానికి అని చెప్పేసి ఇలా ఖర్చులు మనం ఉంచుకొని ఇలా ఇలా కట్ చేసుకోవాలండి. సో ఇలా కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ని కంపేర్ చేసుకొని ఇది హ్యాండ్ పర్ఫెక్ట్ మనం పొజిషన్ లో కట్ చేసామా లేదనేది తెలుసుకోవడానికి ఏంటంటే బ్యాక్ పార్ట్ ని తీసుకొని వీటిని చూసారా పర్ఫెక్ట్ గా పొజిషన్ లో మనకు వచ్చింది కాబట్టి సేమ్ చాక్ పీస్ మార్క్ దగ్గర మనం అలా కాటు వేసుకొని ఇక్కడ కింద ఉన్న లూజ్ ని కంపేర్ చేసుకొని రెండు వైపులో కూడా ఇలా డ్రా చేసుకున్నట్లయితే మీకు ఇలా ఎక్స్ట్రా వచ్చిందండి, మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. ఇలా హ్యాండ్స్ ఇలా మన వైపు తీసుకున్నట్లయితే మిడిల్ భాగానికి ఇలా డాట్ వేసుకొని ఇలా షేప్ అనేది పర్ఫెక్ట్ పొజిషన్ లో తీయాలండి. తీసినట్లయితే చూసారా షేప్ కోసం అని చెప్పేసి నేను ఈ పార్ట్ తీసాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనేది చెప్పేసి వస్తుందండి. సో బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ పార్ట్ మనం తీయగలిగాము. సో వీటి బ్యాక్ పార్ట్ ని కంపేర్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ మనం ఇప్పుడు తీద్దామండి.